నచే దేవం దేవో నకుల కుశలస్పందిగురి అతస్వాం ఆరాధ్య హరిహర విరించాదివిరపి హరి విష్ణు హర శివుడు విరించి బ్రహ్మదేవుడు హరిహర విరించాదివిరపి ప్రణంతుం స్తోతుం త్వాం కథమకృత పుణ్య ప్రభవతి. ఇలాంటి పుణ్యాన్ని వాళ్ళే గమన దక్కలేదు, అలాంటి పుణ్యాన్ని మమ్మల్ని ప్రసాదించుతలేమని ఆ భగవత్పాద శిష్యుడు శ్రీ శంకరాచార్య అమ్మవారిని చాలా చక్కగా స్తుతించినారు. ఇది ఒక భాగవతం, దేవి భాగవతం. ఇప్పుడు విష్ణు భాగవతం, కృష్ణ భాగవతం. పదారవిందే ముఖారవిందం పదారవిందే ముఖవేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసా స్మరామి. ఆ కృష్ణుడు తన లీల చాలా గాఢమైనది, గూఢమైనది, అత్యంత క్లిష్టమైనది. కృష్ణుని లీల అర్థం చేసుకోవాలంటే ఒక స్థాయికి మనం చేరుకోవాలి అని ఇలా. ఎందుకంటే సాక్షాత్ పరమాత్మ లేదు. అలాంటిది ఆ పరమాత్మ స్వరూపంలో ఉండి ఆ కృష్ణ పరమాత్మ చిన్నగా ఉన్నాడు బాలకుడు. అలా ఏం చేస్తున్నాడంటే ముఖారవిందేన పదారవిందం. అరవిందం అంటే తామర, తామరని అర్థం. తామర పుష్పం అంటే కమల పుష్పం. భగవంతుడి పాదాలు ఎలా ఉంటాయి? తామర పూలాగా మెత్తగా సునాయసంగా ఉంటాయి. పదారవిందే ముఖారవిందం. తన ముఖం ఎట్లా ఉంటుంది? అరవిందం. అది ఒక ఆ రాముడికి పాట ఉండేది చూసేదాం. అది నవకంజలోచన పదకంజల కంజారు. కంజం అంటే పంకజం అంటే కంజం అంటే తామర అని అర్థం. ఆ భగవంతుడికి ప్రతి చేయి కూడా కానీ తరారవిందం అంటే చేతిలో ఉండగానే తామర కూడా ఉన్నాయి. ముఖారవిందే పదారవిందం పదారవిందే ముఖవేశయంతం. చిన్న బాబు ఏం చేసినాడంటే తన కాలు తీసుకుని ముఖంలో పెట్టాడు. చాలా ఎంత ఆనందంగా ఉన్నాడు. అయ్యో చిన్న బాలుడు ఎంత ముద్దుగున్నాడు, నల్లగున్నాడు, చాలా అందంగా ఉన్నాడు. ఏంటిది కాంతి, ఏంటిది నల్లగొనడం. ఆహా, తెల్లగున్నా ఒక వెళ్తూ కానీ నల్లగా ఉన్నా కూడా ఫస్ట్ మనకు అట్రాక్షన్. అబ్బా ఎంత అందంగా ఉన్నాడు. అలాంటిది ఆ నల్ల కృష్ణ తన పాదాలని ముఖాలు. కానీ ఆ కవికి ఎట్లా అర్థమవుతుందంటే ఆ పాదము ముఖంలో పెట్టినాడా లేకుంటే ముఖం పాదంలో పెట్టినా వెనకే అర్థమవుతుంది. పదారవిందే ముఖవేషం వటస్య పత్రస్య పుటేశయానం. ఆ సాక్షాత్ అశ్వత్థ వృక్షము ఆ దానిపైన చిన్నగా తేలుతూనే ఉన్నాడు. అంత సునాయసంగా వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసాస్మర. అలాంటి ముకుందుని నేను ఒక మనసు ద్వారా స్మరిస్తున్నాను. తర్వాత రామాయణం సాక్షాత్ రాము విగ్రహాంతర. కృష్ణుడు ఎలా జీవించాలో చెప్తే రాముడు ధర్మం ఎలా ఆచరించాలో చెప్తున్నాడు. అదే రాముడు ఒక వనవాసంలో వీడలేకుండా ఆ అయోధ్యలో ఉండి ఈ సమస్తను చక్రవర్తి ద్వారా పరిపాలిస్తే ఎక్కువ ఉంటుండే వనవాసంలో వెళ్ళి తన భార్యతో సహా 14 సంవత్సరాలు అంటే ఆ కష్టాన్ని అనుభవించి ఆ రావణాసుని చంపి హతమార్చి ఒక ధర్మం ఎలా మనం తీసుకోవాలి అక్కడ వెళ్ళినా కూడా కానీ తన తండ్రి మాట కోసము అలా తిరిగి రాలేదు. భరతుడు అంటాడు జాబాలి, పెద్ద పెద్ద మహాన్ పండితులు ఉంటారు, వశిష్ఠ మహామణి ఉంటారు, అలాంటిది ఎన్నో బ్రాహ్మణులు ఉంటారు. అందరూ అంటారు నాన్నగారు వెళ్ళినా కదా ఎప్పుడైనా ఇంటికి రావచ్చు కదా, అంటే రాజ్యానికి రావచ్చు కదా. నా ఒక ఇక్ష్వాకుల వంశంలో నేను ఇచ్చిన మాట ఇంతకు మా తాతలు తప్పలేదు, ముత్తాతలు తప్పలేదు. నేను ఇచ్చిన మాట నేను ఎలా తప్పాలి? నేను తప్పను, నేను రాదు. రాజ్యం అలానే లేకుండా ఉన్నా పర్వాలేదు, కానీ నేను 14 సంవత్సరాలు కూడా ఇలానే వనవాసంలోనే ఉంటాను. అక్కడ అంటే ఎందుకు ఆ రాముడు వనవాసంలో వెళ్ళినాడు కావున ఆయన ఇంత శ్రేష్టమైనది ఒక ఆ విగ్రహం. అంటే మనం ఎలా ఉండాలి, భార్యతో ఎలా ఉండాలి, ఒక శత్రు ధర్మాన్ని ఎలా మనం ఇది చేయాలి, యుద్ధ నీతిని ఎలా జయించాలి, ఇవి అన్నీ కూడా కానీ దాంట్లో ఆ రామాయణంలో చెప్పబడింది. మళ్ళీ స్తోత్ర సేవ అవధారణ